హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. డైరెక్ట్గా మనం చాప్టర్ స్టార్ట్ చేద్దాం. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ రివిజన్ వీడియో. లెంత్ ఎక్కువ ఉంటుంది, పేషెన్స్తో చూడండి. వీడియో చూసిన తర్వాత ఒకసారి మేము బుక్ ఓపెన్ చేస్తే ప్రతి ఫార్ములా ఎందుకు వచ్చిందో మీకు తెలుస్తుంది. ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, రీజన్ తెలుస్తుంది ప్రతి దానికి. సో ప్లీజ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ఐడియల్ గ్యాస్? వాట్ ఈస్ అన్ ఐడియల్ గ్యాస్? ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి? ఫస్ట్ ఐడియల్ గ్యాస్ అంటే it is a gas in which the molecules are far away from each other. Molecules అనేవి చాలా దూరంగా ఉంటాయి and there is no force of attraction between the molecules. ఓకే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండకూడదు, మాలిక్యూల్స్ చాలా దూరంగా ఉంటాయి. టెంపరేచర్ ఆల్మోస్ట్ ఇన్ఫినైట్. ఓకే, ఆల్మోస్ట్ ఇన్ఫినైట్. ప్రెషర్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో. అలాంటిది ఐడియల్ గ్యాస్. అండ్ ఈ ఐడియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ లాస్ అంటే లైక్ బాయిల్స్ లా, చార్ల్స్ లా, వీటన్నిటిని ఒబే చేయాలి. ఒబే చేస్తే అప్పుడే దాన్ని ఐడియల్ గ్యాస్ అంటారు. ఎట్ ఆల్ టెంపరేచర్స్, మళ్ళీ టెంపరేచర్, ప్రెషర్, ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ దిస్ గ్యాస్ మస్ట్ ఒబే బాయిల్స్ లా అండ్ చార్ల్స్ టూ లాస్, అండ్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. వాల్యూమ్ షుడ్ బి మోర్, టెంపరేచర్ షుడ్ బి మోర్, దెన్ ఇట్ ఈస్ ఎ ఐడియల్ గ్యాస్. ఓకే, జనరల్గా ఈక్వేషన్ ఆఫ్ ఏ స్టేట్. ఈక్వేషన్ ఆఫ్ ఏ state. What is the equation of a state? PV is equals to RT. PV is equal to RT. This is pressure and this is volume. This is characteristic gas constant. Characteristic gas constant. This is temperature. Okay, దీన్ని ఈక్వేషన్ ఆఫ్ ఎ స్టేట్ అంటారు. దీని నుంచి అన్ని ఫార్ములాస్ డిరైవ్ అవుతాయి. ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు RT. యాక్చువల్గా ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని కేసెస్లో వాల్యూమ్ని మనం కాన్స్టెంట్గా పెడితే ప్రెషర్ చేంజ్ అవుతుంది టెంపరేచర్ చేంజ్ చేస్తే. కొన్ని కేసెస్లో ప్రెషర్ని మనం కాన్స్టెంట్ ఉంచి టెంపరేచర్ని వేరీ చేస్తే వాల్యూమ్ చేంజ్ అవుతుంది. దీన్ని మనం నెక్స్ట్ ఫర్దర్లో చూద్దాం. ఓకే, జస్ట్ చెప్తున్నా ఇక్కడ. దెన్ ఇప్పుడు ప్రొపోర్షనాలిటీ పోయి ఈక్వల్ టు వస్తే నాకు ఒక కాన్స్టెంట్ మల్టిప్లై అవ్వాలి. దిస్ ఈజ్ దట్ కాన్స్టెంట్. ఓకే, R is a characteristic gas constant. Characteristic gas constant which is different for different gases. Okay, different for different gases. PV is equal to RT. Okay, see, PV is equal to RT. This is our equation. Basically here the volume is specific volume. What is specific volume? Specific volume means volume per mass, volume by mass. అంటే ఇప్పుడు కేజీ మాస్ ఉంది, కేజీ మాస్ లైక్ 5 kg మాస్ ఉంది అనుకోండి. 5 kg మాస్ వాల్యూమ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 100 మీటర్ క్యూబ్. అంటే 100 డివైడెడ్ బై 5 గివ్స్ మీ 20 మీటర్ క్యూబ్ పర్ కేజీ. అంటే 5 kgలకి నాకు 100 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉంటే పర్ కేజీ ఎంత వాల్యూమ్ ఉంది, అది ఈవీ. ఓకే, దీన్ని నేను ఇలాగా కన్వర్ట్ చేసి రాస్తా. P ఈజ్ ఈక్వల్ టు PV బై M ఈజ్ ఈక్వల్ టు RT. PV ఈజ్ ఈక్వల్స్ టు MRT, right? PV is equal to MRT. MR, this is characteristic gas constant, and M ఎలా రాసుకోవచ్చు? Number of moles is equal to mass by molecular weight. Okay, number of moles is equal to mass by molecular weight. So mass is equal to molecular weight into number of moles. I will write this here. Okay, PV is equal to capital M small n capital M characteristic gas constant into T. అయితే there is a formula. Molecular weight into characteristic gas constant is equals to universal gas constant. అంటే మాలిక్యులర్ వెయిట్ ఏదైనా గ్యాస్, దాని మాలిక్యులర్ వెయిట్, దాని క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, ఇవి రెండు ప్రతి గ్యాస్కి ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఆ వాల్యూస్ మనకి ఇస్తారు క్వశ్చన్లో. ఒకవేళ దీనికి సంబంధించిన క్వశ్చన్ వస్తే మాలిక్యులర్ వెయిట్, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, ఇవి రెండు డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ దీని ప్రొడక్ట్ ఎప్పటికీ సేమే ఉంటుంది. ఓకే, దీని ప్రొడక్ట్ ఎప్పటికీ సేమ్ ఉంటుంది, విచ్ ఇస్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ RU, ఇట్ ఈస్ ఈక్వల్ టు 8.314 జూల్ పర్ మోల్ కెల్విన్. ఓకే, దిస్ ఈస్ PV ఈజ్ ఈక్వల్ టు NRUT. ఓకే, PV is equal to NRUT. RU
ఆర్యు వాల్యూ ఎంత చెప్పాను, 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్. ఈ జౌల్ పర్ మోల్ కెల్విన్ ఎలా వచ్చింది డైమెన్షన్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా నువ్వు చెప్పేయచ్చు. ఆర్యు ఈజ్ ఈక్వల్ టు పివి బై ఎన్టీ. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్, టీ అంటే ఏంటి, టెంపరేచర్ స్ట్రిక్ట్లీ ఇన్ కెల్విన్, విచ్ షుడ్ నాట్ బి ఇన్ డిగ్రీ సెల్సియస్. గుర్తుపెట్టుకోండి, ఈ థర్మోడైనమిక్స్ మొత్తంలో టెంపరేచర్ ఎంత అంటే కెల్విన్. పివి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూస్తుంది ఖచ్చితంగా టెంపరేచర్ ఇన్ కెల్విన్. అండ్ ప్రెషర్ వాల్యూమ్, ఇక్కడ యూనిట్ జౌల్ ఉంది కదా, ప్రెషర్ మస్ట్ బి ఇన్ న్యూటన్స్. ప్రెషర్ యూనిట్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఇంటూ వాల్యూమ్ ఏంటి, మీటర్ క్యూబ్, డివైడెడ్ బై మోల్ ఇంటూ కెల్విన్. మీటర్ క్యూబ్ మీటర్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, న్యూటన్ మీటర్ డివైడెడ్ బై మోల్ కెల్విన్. న్యూటన్ మీటర్ అంటే ఏంటి, జౌల్, జౌల్ పర్ మోల్ కెల్విన్. మళ్ళీ 8.314 ఎలా వచ్చిందో కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది, చెప్పేస్తా అయిపోతుంది. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 bar అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.325 కిలో పాస్కల్స్. కిలో పాస్కల్స్ అంటే ఏంటి, యూనిట్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, కానీ నాకు యూనిట్ ఏం కావాలి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కావాలి. సో 101,325 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 22.4 లీటర్. ఓకే, మామూలుగా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 22.4 ప్రతి 22.4 లీటర్ ఏ గ్యాస్ అయినా సరే 22.4 లీటర్ ఎట్ 1 bar ప్రెషర్ ఎట్ 273 degrees కెల్విన్ 1 mole. ఓకే, ఈ అన్ని వాల్యూస్ తీసుకుంటే నాకు ఆర్యూ వచ్చేసి 8.314 అండ్ దిస్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఆల్, విచ్ ఈస్ ఈక్వల్ టు 22.4 ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్. తెలుసా, లీటర్ టు మీటర్ క్యూబ్ కన్వర్షన్ చేసేటప్పుడు ఇంటూ 10⁻³ వస్తుంది. ఎట్లాగా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్, అలాగే ఇలా ఇది కూడా. అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 0 degrees Celsius, విచ్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. ఎప్పుడు కెల్విన్లో ఉండాలి, మీరు వాల్యూ ఇన్పుట్ చేయండి. ఆర్యూ దగ్గర 101,325 ఇంటూ like 22.4 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 1 ఇంటూ 273. This will be equal to 8.314, అప్రాక్సిమేట్గా 8.32 అలా వస్తుంది. ఓకే, వచ్చిందా, దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ దట్. అవసరం లేదు కానీ ఇలా చేస్తే మీకు అప్పటికి గుర్తుంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం బాయిల్స్లోకి వెళ్తున్నాం. ఓకే, బాయిల్స్లో డైరెక్ట్లీ బాయిల్స్లో వాట్ ఈస్ బాయిల్స్లో ఏమంటుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. దీనికి ప్రూఫ్ అనేది సింపుల్, మన ఫార్ములా ఏంటి, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. పివి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కాన్స్టెంట్ అనమాట. అంటే పివి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ కాన్స్టెంట్. ఓకే, పివి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ కాన్స్టెంట్, దెన్ పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ కాన్స్టెంట్ డివైడెడ్ బై వి. అంటే పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. క్లియర్, ఓకేనా. సో బాయిల్స్లలో ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే పివి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఇక్కడ నుంచే ఇప్పుడు యాక్చువల్లీ పివి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కదా, ఫస్ట్ ఫార్ములా పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఆర్ ఈజ్ ఎ గ్యాస్ కాన్స్టెంట్. ఇప్పుడు టీని కూడా కాన్స్టెంట్ చేసి రెండు కలిసి ఇంకొక కాన్స్టెంట్ అయిపోతుంది కే అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టీ కాన్స్టెంట్ ఉంది, ఇప్పుడు టీ 10 degrees Celsius అంటే ప్రాసెస్ మొత్తంలో 10 degrees Celsius ఉంది. ఒక గ్యాస్, మనం ఏదైనా గ్యాస్ తీసుకుంటే ఆ గ్యాస్కి ఆర్ వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవుతుంది, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే, సో ఇట్ విల్ బి కే ఓన్లీ, అంటే పివి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ ఫర్ బాయిల్స్లో. ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇలా గ్రాఫ్ గీసి దీనికి ప్లాట్ చేస్తే రెక్టాంగులర్ హైపర్బోలా రావచ్చు. విచ్ ప్రాసెస్ లో హ్యాస్ గ్రాఫ్ పివి గ్రాఫ్ యాజ్ రెక్టాంగులర్ హైపర్బోలా అని రావచ్చు. రెక్టాంగులర్ హైపర్బోలా ఇంకొక ప్రాసెస్ కూడా వస్తుంది, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు, అది కూడా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ మనం చార్ట్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్లీ. చార్ల్స్లో ఇప్పుడు ఆల్రెడీ బాయిల్స్లలో అతను ఏం చేశాడు, టెంపరేచర్ని కాన్స్టెంట్ పెట్టేశాడు ఆల్రెడీ ఒకసారి. సపోజ్ టెంపరేచర్ పోయింది, మిగతా నా దగ్గర 2 వేరియబుల్స్ ఏంటి, ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఒకసారి ప్రెషర్ని కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ని వేరీ చేస్తే వి వేరీ అవుతుంది. ఒకసారి వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టి టెంపరేచర్ని వేరీ చేస్తే ప్రెషర్ వేరీ అవుతుంది. అదే చార్ల్స్ ఫస్ట్లా అండ్ చార్ల్స్ సెకండ్లా. క్లియరా, సింపుల్. బుక్ చదివేటప్పుడు ప్రతి పాయింట్ చదివిన తర్వాత మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, వర్డ్ టు వర్డ్ చదివి మీనింగ్ ఏంటి తెలుసుకుని పక్కనే పెన్సిల్తో రాసుకోవాలి. అదే బుక్లో పెన్తో కానీ పెన్సిల్తో కానీ గ్రాఫ్స్ తోటి బొమ్మలతో తీసుకుంటే ఎక్కువ అర్థమవుతుంది. ఓకే,
సో ఫస్ట్ మనం ప్రెషర్ని కాన్స్టెంట్ పెడదాం. ఇఫ్ మై చార్ల్స్ ఫస్ట్ లా స్టేట్స్ దట్ ఇఫ్ pressure is equals to constant, then volume is directly proportional to temperature. మనకు డైరెక్ట్లీ తెలిసిపోతుంది P is directly proportional to temperature అన్నప్పుడు ఇది కాన్స్టెంట్ అయితే V is directly proportional to temperature కదా. దిస్ ఇస్ చార్ల్స్ ఫస్ట్ లా అండ్ చార్ల్స్ సెకండ్ లా. ఇఫ్ volume is kept constant, pressure is directly proportional to temperature. PV directly proportional to T లో వాల్యూమ్ కాన్స్టెంట్ అయిపోతే ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అయిపోయింది. ఓకే, సో యాక్చువల్లీ ఈ ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఒకవేళ మెకానికల్ అయితే వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది, కానీ వేరే బ్రాంచ్ వాళ్ళకి కొంచెం కష్టం. ఏంటి కాన్స్టెంట్లు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్డ్ బీకర్ తీసుకుని పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ అంటారు. అంటే ఒక హాలో సిలిండర్ లోపల నేను పిస్టన్ పెట్టేసాను, లైక్ సమ్ ప్లేట్. ఓకే, ఒక ప్లేట్, ఒక హోల్ లోపల ప్లేట్ పెట్టేసా, రైట్. ఇక్కడ మధ్యలో అంతా ఫ్లూయిడ్ ఉంది, వాటర్, ఎయిర్, ఏదో ఒక ఎయిర్ ఉంది. ఎయిర్ ఉంటే నేనేం చేశాను, దీని మీద ఒక పర్టికులర్ వెయిట్ పెట్టా, లైక్ ఇలా పెట్టలేం కదా. సో ఒక్క నిమిషం, అండ్ వీడియో మొత్తం సింగిల్ టేక్లో చేసేసేయాలి. దిస్ ఈస్ ఎ పిస్టన్. ఓకే, ఈ పిస్టన్ మీద ఒక పర్టికులర్ వెయిట్ పెట్టా, ఇట్ మే బీ అరౌండ్ 50 kg ఆర్ ఎంతో కొంత. ఇప్పుడు ఏం చేశానంటే నేను హీట్ చేస్తున్నాను. హీట్ చేస్తున్నప్పుడు ఐఎమ్ గివింగ్ హీట్ ఎనర్జీ. హీట్ చేస్తుంటే దీని టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ నేను దీని మీద పిస్టన్ మీద ఒక పర్టికులర్ వెయిట్ పెట్టా. ఈ వెయిట్ వల్ల లోపల ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. అర్థమైందా? లోపల ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇది డీటెయిల్డ్ కాన్సెప్ట్ చెప్పలేదు నేను ఇప్పుడు మీకు అంత డీటెయిల్డ్గా. నెక్స్ట్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఏంటంటే, ఒక పిస్టన్ ఉంది, దీనికి సీల్స్ పెడతాం అన్నమాట. లైక్ ఏదో ఒకటి పెట్టి ఈ పిస్టన్ని ఇక్కడ ఫిక్స్ చేస్తాం మనం. అంటే మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుందా, ప్రెషర్ కుక్కర్ పైన ఒక విజిల్ ఉంటుంది, ఆ విజిల్ కూడా నువ్వు క్లోజ్ చేస్తే పేలిపోతుంది ప్రెషర్ కుక్కర్. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది లోపల. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకుండా చేసావే అనుకో, అంటే ఇక్కడ నేను వాల్యూమ్ రెస్ట్రిక్ట్ చేస్తానా ఇంక్రీజ్ అవ్వకుండా, బట్ ఐఎమ్ గివింగ్ హీట్. హీట్ ఇస్తున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే ఫ్లూయిడ్కి ఉన్న దారి రెండే, ఒకటి ప్రెషర్ అయినా ఇంక్రీజ్ చేయాలి, లేదా వాల్యూమ్ అయినా ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ నేను వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేను, ఎందుకంటే క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నేను ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాను. నేను ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాను, కానీ ఈ బాక్స్ పేలకుండా ఉండాలి కదా. ప్రెషర్ ఈజ్ అ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ పర్ యూనిట్ ఏరియా. ఈ నార్మల్ ఫోర్స్ అప్ టు సర్టెన్ లిమిట్ వరకు ఇది ఆపగలుగుతుంది. ఒక పర్టికులర్ లిమిట్ దాటిన తర్వాత, దాని ఈల్డ్ పాయింట్ దాటిన తర్వాత పేలిపోద్ది. ఓకేనా? అర్థమైంది? ఇంకొద్దు, ఇంకెక్కువ వెళ్ళకూడదు దీంట్లోకి. ఓకే, చార్ల్స్లో అయిపోయింది. థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటే మామూలుగా టెంపరేచర్ని మన డైలీ లైఫ్లో డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేస్తాం, డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేస్తాం. కానీ ఇన్ థర్మోడైనమిక్స్ వీ విల్ బీ డిస్కసింగ్ టోటలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్. ఎందుకు కెల్విన్ అంటే, కెల్విన్ ప్లాంక్స్ అని ఒక అతను ఉండేవాడు. అతను థర్మోడైనమిక్స్లో చాలా ఫార్ములాస్, చాలా స్టేట్మెంట్స్, ఒక స్టేట్మెంట్, సెకండ్లో ఒక స్టేట్మెంట్, ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆయన ఫార్ములాస్ ఎక్కువ ఉన్నాయి థర్మోడైనమిక్స్లో. అండ్ ఆయన ఫార్ములాస్లో టెంపరేచర్ స్ట్రిక్ట్లీ ఇన్ కెల్విన్. అంటే అతను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, అతను చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్స్లో టెంపరేచర్ కెల్విన్లో తీసుకున్నాడు. సో మనం తప్పకుండా కెల్విన్లో యూజ్ చేయాలి. ఈ కెల్విన్ స్కేల్ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. లైక్ 0 కెల్విన్ విచ్ విల్ బీ ఈక్వల్ టు -273 degrees సెల్సియస్. యాక్చువల్లీ 273.15 ఉండాలి. ఓకే, ఇప్పటివరకు ఎవరు 0 కెల్విన్ రీచ్ అవ్వాలి. 0 కెల్విన్ టెంపరేచర్ అంటే -273.15 degrees సెల్సియస్ని ఇప్పటివరకు ఎవరు రీచ్ అవ్వాలి. దిస్ ఇస్ బేసిక్ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. అండ్ ఇంకా కొంచెం డీప్ వెళ్తే థర్మోడైనమిక్స్లో అకార్డింగ్ టు ది థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2 అనేది ఉంటుంది. ఇది సెకండ్ లాలో యూజ్ అవుతుంది. జస్ట్ మెకానికల్ ఉంటే అది మీకు యూజ్ అవుతుంది. ఈ Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2 ఈజ్ we got from thermodynamic scale of temperature. Sorry, constant volume hydrogen gas thermometer. Randomగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తీసుకున్నాను. ఓకే, కాన్స్టెంట్ వాల్యూమ్ హైడ్రోజన్ గ్యాస్ థర్మోమీటర్ P ఈజ్ ఈక్వల్ టు PT - P0 P 100 - P0 ఇంటూ 100. ఏంటిది అసలు, ఎందుకు ఇచ్చాడు? టెంపరేచర్ ఏంటి అంటే, ఈ టెంపరేచర్లో బేసికలీ ఫస్ట్ మీరు జీరోత్ అంటే తెలుస్తుంది. జీరోత్ అంటే ఏంటంటే, దిస్ ఇస్ ఎ బాడీ and this is another body, this is another body. జీరోత్లో కూడా అడగచ్చు. ఓకే, ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇప్పుడు
బాడీ ఏ 30 డిగ్రీ సెల్సియస్లో ఉంది, బాడీ సి 30 డిగ్రీ సెల్సియస్లో ఉంది, ఇది కూడా 30 డిగ్రీ సెల్సియస్లో ఉంది. అంటే బాడీ ఏ టెంపరేచర్, బాడీ బి టెంపరేచర్, బాడీ సి టెంపరేచర్, ఈ కాంటాక్ట్ కంటే ముందు ఏ టెంపరేచర్ ఎంత ఉందో తెలీదు, కాంటాక్ట్ అవ్వడం కంటే ముందు బి టెంపరేచర్ ఎంత ఉందో తెలీదు. కానీ ఏ సితో కాంటాక్ట్ అయిన తర్వాత ఏ టెంపరేచర్ ఎంత ఉంది. ఒక సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ ఏ బాడీ ఏ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ బాడీ సి, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, వాటి రెండింటి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఉండకూడదు. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే హీట్ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు కాగబెట్టుకొని కొన్ని చన్నీళ్ళలో పోసుకుంటాం, అప్పుడు చన్నీళ్ళలో పోసుకున్నప్పుడు దాని టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది కదా. ఎందుకు అంటే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అయింది. సేమ్ అట్లనే బి నుంచి కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా సి నుంచి బికి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ది టెంపరేచర్. అలా ట్రాన్స్ఫర్ అయ్యి ఏ సితో కాంటాక్ట్ ఉంది, సో ఇవి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. బి సితో కాంటాక్ట్ అయింది, ఇవి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. దెన్ ఏ అండ్ బి ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఏ టెంపరేచర్ సి టెంపరేచర్తో ఈక్వల్ అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సింపుల్ మ్యాథ్ని ఒక లా చేశారంటే. ఓకే, ఇది లా ఆఫ్ టెంపరేచర్, లైక్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఒకటి థర్మోమెట్రిక్ ప్రాపర్టీ అని ఉంటుంది. థర్మోమెట్రిక్ ప్రాపర్టీ అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, మేబీ రెసిస్టెన్స్, ఇలా వేరియస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని అన్నోన్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇదే కాన్స్టెంట్ వాల్యూమ్ హైడ్రోజన్ గ్యాస్ థర్మోమీటర్ యూజ్ చేసి మనం టెంపరేచర్ని కదా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా జనరల్గా మనం వాడే దాంట్లో మెర్క్యూరీ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్ ప్రెషర్ థర్మోమీటర్. ఓకే, అట్లనే దిస్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూమ్ హైడ్రోజన్ గ్యాస్ థర్మోమీటర్. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ హైడ్రోజన్ గ్యాస్ థర్మోమీటర్లో మనకి ప్రెషర్ చేంజ్ అవుతుంది టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల. నేను వాల్యూమ్ని కాన్స్టెంట్ పెడితే నాకు ఏది చేంజ్ అవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతే ప్రెషర్, అంటే నా టెంపరేచర్ చేంజ్ అవుతుంటే ప్రెషర్ చేంజ్ అవుతుంది. సో మై థర్మోమెట్రిక్ ప్రాపర్టీ విల్ బి ప్రెషర్. సో పీటీ అంటే, ఇప్పుడు నేను ఒక బాడీని తీసుకున్నా, ఈ బాడీలో ఉన్న టెంపరేచర్ చెక్ చేయాలి నేను. సో ఇది టీ టెంపరేచర్లో ఉంటే దీని ప్రెషర్ వచ్చేసి పీటీ ఉంది, అదే ఈ పీటీ. ఇది నువ్వు తెలుసుకోగలుగుతావు ఈజీగా. ఇక్కడ నువ్వు ఒక ప్రెషర్ గేజ్ పెడితే ప్రెషర్ గేజ్లో నీకు రీడింగ్ వస్తుంది. అలా అంటే నువ్వు థర్మోమీటర్ పెడితే కూడా టెంపరేచర్ వస్తుంది కదా అనొచ్చు, కానీ జస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక వే. ఓకే, మైనస్ పి అంటే 0 డిగ్రీ సెల్సియస్. అంటే ఐస్, సపోజ్ వాటర్ తీసుకుంటే ఇది ఐస్ అయినప్పుడు దీని టెంపరేచర్ ఎంత ఉంటుంది మనకు తెలుసు. వాటర్ ఐస్ అయితే 0 డిగ్రీ సెల్సియస్, 273 కెల్విన్. ఓకే, అప్పుడు ప్రెషర్ ఎంత ఉంది, ఆ ప్రెషర్ ఇక్కడ పెట్టాలి, డివైడెడ్ బై 100 డిగ్రీ సెల్సియస్. 100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉన్నప్పుడు ప్రెషర్ ఎంత ఉంది అది ఇక్కడ. నెక్స్ట్ పీ నాట్ తెలిసింది, ఇది ఇక్కడ. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ 100 ఉన్నప్పుడు 0 డిగ్రీస్ టు 100 డిగ్రీస్ టెంపరేచర్ చేంజ్ అవుతే నాకు ఇంత ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. సో టీ నుంచి 0 డిగ్రీస్ నుంచి టీకి చేంజ్ అవుతే ఇంత ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఫర్ యూనిట్ ప్రెషర్ నా టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది ఇంటూ 100. అర్థమైందా? ఓకే, లేదా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఓకే, ఇంకొక సింపుల్ ఫార్ములా ఉంటుంది, నేను చెప్తున్నాను. టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు P డివైడెడ్ బై PT ఇంటూ 273.16. ఇదేంటి అంటే ప్రెషర్. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ ఏ ప్రెషర్లో ఉందో ఆ ప్రెషర్ నీకు తెలిసి ఈ ప్రెషర్ గేజ్ పెట్టి చెక్ చేసాం. ప్రెషర్ at ట్రిపుల్ పాయింట్ అంటే ద పాయింట్ వేర్ లిక్విడ్, గ్యాస్, వాటర్ ఎగ్జిస్ట్. ఇది ఫర్ వాటర్ 611 పాస్కల్స్ అనుకుంటా. ఆ వాల్యూ నీకు క్వశ్చన్లు ఇస్తాడు. అండ్ దిస్ ఇస్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఫ్లూయిడ్ at ట్రిపుల్ పాయింట్. ఫర్ వాటర్ దిస్ ఇస్ ద టెంపరేచర్, ట్రిపుల్ పాయింట్ టెంపరేచర్. ఓకే, then you can find T easily. This is one formula. ఇది మీ బుక్లో ఉండదు, మెకానికల్ తెలిసి ఉంటుంది. రిలేషన్ బిట్వీన్ ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. We know PV is equal to RT. PV by T is equal to R, which is a constant. Yes or no? Which is a constant. So from this I can write P1 V1 by T1 is equal to P2 V2 by P2, which is equal to R, is a constant. సి సార్ ఇది P1 V1 T1 సార్ కాదు బ్రదర్. ఓకే బ్రదర్, ఇది P1 V1 T1, ఇది P2 V2 T2, 2 డిఫరెంట్. ఆరేమో నువ్వు క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అని చెప్పావు, ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పావు. ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్కలాగా వాల్యూ చేంజ్ అవుతుంది క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. కానీ ఈ కేసులో ఇనిషియల్ కేస్, ఫైనల్ కేస్, నేను హీట్ చేయడము ఏదో ఒకటి చేసి నా ప్రాపర్టీస్ చేంజ్ చేస్తున్నాను అంతే. నా గ్యాస్ అదే ఉంది కాబట్టి P1 V1 by T1 is equal to P2 V2 by T2 is equal to R, characteristic gas constant. This is the relationship between
pressure, volume and temperature. Dalton's law of partial pressure. What is Dalton's law of partial pressure? ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఆ బాడీలో సమ్ సబ్ పార్టికల్స్ ఉన్నాయి, సబ్ బాడీస్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రెషర్ P1, ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రెషర్ P2, దిస్ ఇస్ P3, దిస్ ఇస్ P4. సో టోటల్ ప్రెషర్ ఆఫ్ ది బాడీ ఏంటి అంటే ఇస్ సమ్ ఆఫ్ దిస్ ప్రెషర్స్ ఫ్రమ్ 1 to 4. ఓకే, ఫ్రమ్ 1 to 4 సమ్ ఆఫ్ దిస్ ప్రెషర్స్ విల్ బి ది డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. క్లియరా? అర్థమైందా? టోటల్ ప్రెషర్ of gases is equal to the sum of the partial pressures. ఓకే, పార్షియల్ ప్రెషర్స్ని మనం అంత డీటెయిల్గా చేసి అడగరు, అవసరం కూడా లేదు. ఓకే, దీంట్లోనే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి మీకు అర్థం అయి ఉండొచ్చు, అవ్వకపోయిండొచ్చు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఒక P1 V1, 1 minute. ఓకే, ఒక బీకర్ తీసుకుందాం, ఇందులో ఫ్లూయిడ్ ఉంది. ఇట్ ఈస్ అట్ ప్రెషర్ P1 అండ్ వాల్యూమ్ V1. another beaker, this is at pressure P2, volume V2. ఇంకొక బీకర్, ఖాళీ బీకర్లో ఇది ఇందులో పొజిషన్, దిస్ ఈస్ అట్ ప్రెషర్ P అండ్ వాల్యూమ్ V. అజ్యూమింగ్ టెంపరేచర్ T, టెంపరేచర్ T అంటే రెండింటిలో టెంపరేచర్ సేమ్ ఉంది, దెన్ ఫైనల్ PV విల్ బి ఈక్వల్ టు, ఐ డోంట్ నో, MRT. ఫ్రమ్ 0th లా ఇది టెంపరేచర్ TA, ఇది టెంపరేచర్ TA, రెండు కలిసినప్పుడు ఫైనల్గా కూడా టెంపరేచర్ TA ఉంటుంది, అవునా కాదా? సో MRT, దిస్ కెన్ బి లైక్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT, P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT, అవునా కదా? సో ఫైనల్ వాల్యూమ్ ఏంటి? P ఆఫ్ V1 ప్లస్ V2. ఓకే, P ఆఫ్ V1 ప్లస్ V2. MRT కెన్ బి రిటన్ as P1 V1 plus P2 V2. So you can get it out like MRT ఉంది డైరెక్ట్గా P1 V1 plus P2 రాసంటే దిస్ ఇస్ ఫైనల్ మాస్. అంటే సపోజ్ దీని మాస్ M1, దీని మాస్ M2 అనుకుంటే, సో ఇక్కడ రాస్తాను చూడు, PV ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు MRT. ఇవన్నీ ఫైనల్ స్టేట్స్. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్లో P1 V1 ఈజ్ ఈక్వల్ టు M1RT. మాస్, దీని మాస్ M1, దీని P1, దీని V1. ఈ గ్యాస్ సేమ్, రెండు సేమ్ కాబట్టి నా R సేమ్. మాసెస్ డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, నాకు చెప్పలేదు. సో ఐ అజ్యూమ్ ఇట్ as డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ P2 V2 is equal to M2R T2, which is T1, and the temperatures difference is equal to 0, like T1 is equal to T2. Okay, T1 is equal to T2. అప్పుడు నాకు P ఫైనల్ వాల్యూమ్ ఏంటి? ఈ వాల్యూమ్ ప్లస్ ఈ వాల్యూమ్ ఇన్ దిస్ వాల్యూమ్. ఓకే, P1 ప్లస్ V2, this can be written as RT common M1 plus M2. M1 RT P1 V1, M2 R T2 P2 V2 directly. P1 plus V2 which is equal to P1 V1 plus P2 V2. P is equal to P1 V1 plus P2 V2 by V1 plus V2. Simple. Okay, with this our heat is completed, so we will enter into thermodynamics. Okay, let's start thermodynamics. నేను ఒక రిఫరెన్స్ బుక్ని యూజ్ చేస్తున్నాను, ఒక ప్రీమియం ఈసెట్ కోచింగ్ మెటీరియల్ ఇది. దాంట్లో పాయింట్స్ వైజ్ ఉన్నాయి, బట్ కొన్ని చాలా మటుకు మీకు అర్థం కావు పాయింట్స్. ఆల్రెడీ దీన్ని డీప్గా చదువుకుంటే అర్థమవుతాయి. అర్థమైన వాళ్ళు లైక్ మీరు అందరూ చూసి చదువుకుంటే రివైజ్ అవుతుంది, చూడండి వీడియో. లేదనుకుంటే ఇది చూడండి ఫస్ట్, దాని తర్వాత మీరు నోట్స్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను దాన్నే రిఫరెన్స్గా యూజ్ చేస్తున్నా. ఓకే, క్లియర్. ఫస్ట్ థర్మోడైనమిక్స్ అంటే దిస్ ఈస్ హీట్ అండ్ దిస్ ఈస్ మోషన్. అంటే హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ మోషన్, దీని గురించి అనమాట థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. లెట్ us start with first law of thermodynamics. First law of thermodynamics. First law of thermodynamics ఏం చెప్తుందంటే ఎనర్జీ neither be created nor be destroyed. Neither be created nor destroyed. సింపుల్ అనమాట. ఎనర్జీ కెన్ neither be created nor be destroyed. అంటే ఒక ఏదైనా బాడీకి, ఏదైనా ఆబ్జెక్ట్కి నువ్వు ఎంత హీట్ ఎనర్జీ ఇస్తున్నావో ఏదో ఒక రూపంలో ఆ ఎనర్జీ ఇంకొక దానికి కన్వర్ట్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్, ఇంట్లో క్యాండిల్ వెలిగిస్తారు. కెమికల్ ఎనర్జీ వ్యాక్స్ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఫ్యాన్ స్విచ్ చేసి ఫ్యాన్ తిరుగుతుంది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. బట్ అంటే ఎనర్జీ ఇస్ కన్సర్వ్డ్, మనం దాన్ని క్రియేట్ చేయడం డిస్ట్రాయ్ చేయలేము. ఎనర్జీ ఇస్ కన్సర్వ్డ్. దీనికి ఒక ఈక్వేషన్ ఉంది, లైక్ సమ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ is equal to sum of work transfer. So sum of work transfer. This is for a cycle. For a cycle. For a cycle అంటే ఏంటి అంటే యూ కెన్ సే ఇప్పుడు ఒక పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకోవాలని తప్పదు. అంటే ఒక వన్ రొటేషన్ ఆఫ్ క్రాంక్, అంటే ఇది రొటేట్ అవుతుంటుంది, అప్పుడు ఇది ఆసిలేట్ అవుతుంది. ఇది వన్ రొటేషన్ కంప్లీట్ చేయడాన్ని ఒక సైకిల్ అంటారు. అంటే ఇది వన్ రొటేషన్ కంప్లీట్ చేసేటప్పటికి ఎంత హీట్ సప్లై అవుతుందో, ఎంత హీట్ సప్లై అవుతుందో అంతవరకు బయటికి వస్తుంది. మనకి పెట్రోల్ ఇక్కడ బర్న్ అవుతే పిస్టన్ మీద ఫోర్స్ సప్లై అవుతుంది. ఈ ఫోర్స్ సప్లై అవ్వడం వల్ల క్రాంక్ రొటేట్ అవుతుంది. సో హీట్ ఎనర్జీ గివెన్ డ్యూ టు పెట్రోల్ అండ్ దిస్ హీట్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ది మెకానికల్ ఎనర్జీ విచ్ ఇస్ వర్క్. ఇన్ ఏ సైకిల్, అంటే ఒక కంప్లీట్ సైకిల్లో ఎంత హీట్ ఎనర్జీ ఇచ్చావో అంతే వరకు నీకు జనరేట్ అవుతుంది. సమ్ ఆఫ్, అంటే ఇక్కడ నువ్వు ఇచ్చిన మొత్తం హీట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందని లేదు, సమ్ హీట్ మే బి రిజెక్టెడ్. అది సెకండ్ లా అనమాట, హీట్ రిజెక్ట్ అవుతుంది అనేది సెకండ్ లా. ఓకే, సమ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ హీట్ ఎనర్జీ లీవింగ్. బట్ ఈ బుక్లో లెక్చర్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు సమ్ జే ఇంటూ హీట్ ఎనర్జీ ఇలా ఇచ్చారు. వేర్ జే ఈజ్ సమ్ కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. And they gave examples. I will explain them. Okay, a bullet just melts. Okay, I have written it down for you. ఒకను అన్నాడు, చాలా ఈ ఫార్ములాస్ అర్థం కావట్లేదు బుక్లో, నేను అందుకే ఈ ఫార్ములాస్ తీసాను. యాక్చువల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇంకా అర్థమైపోతుంది. బుల్లెట్ జస్ట్ మెల్ట్స్ వెన్ స్టాప్డ్ బై అన్ ఆబ్స్టకల్ అండ్ ఇఫ్ ఆల్ ద హీట్ ఫ్యూస్డ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై బుల్లెట్. అంటే ఏమన్నా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది గన్ అనుకోండి, ఇట్ ఈస్ ఏ బుల్లెట్ గన్ ఫైర్ చేసిన తర్వాత బుల్లెట్ సమ్ డిస్టెన్స్ వెళ్ళింది. ఇక్కడ ఒక అబ్స్టాకల్ రావడం వల్ల ఇక్కడ ఆగిపోయింది. దీనికి తగిలి ఏదైతే ఇది వర్క్ ఉందో ఈ వర్క్ అంతా హీట్కి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇది మెల్ట్ అయిపోయింది. అర్థమైందా? నేనేమన్నా ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ అన్నా. సో అతనేమన్నాడు, ఇక్కడ ఎంత వర్క్ అయితే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిన వర్క్ని ఇది అపోజ్ చేసింది, ఓకేనా, రెస్ట్రిక్ట్ చేసింది. సో ఇంత వర్క్ హీట్గా కన్వర్ట్ అయింది. ఆ కన్వర్ట్ అయిన హీట్, అంత హీట్కి ఈ బుల్లెట్ తట్టుకోలేక మెల్ట్ అయిపోయింది అంట. ఓకే, సో మెల్ట్ అయిపోయింది. ఈ కేసులో నా హీట్ ప్రొడ్యూస్డ్ ఎంత అని అడిగాడు. సో ఆల్రెడీ అని చెప్పాడు, వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ, వర్క్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, లైక్ సమ్ జే అన్నాడు కదా, జే తీసుకుంది జే క్యూ. ఓకే, దెన్ క్యూ విల్ బి ఈక్వల్ టు డబ్ల్యూ బై జే. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ అయింది, వాట్ ఈస్ వర్క్ డన్. ఇప్పుడు బుల్లెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ డస్ ద బుల్లెట్ పొసెస్? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ mv². హాఫ్ mv² కనబడుతుందా? ఎస్. ఓకే, జే ఏంటి? దిస్ ఇస్ జే అండ్ దిస్ ఇస్ డబ్ల్యూ. ఈ డబ్ల్యూ ప్లేస్ ఏమొచ్చింది? వర్క్ డన్. సింపుల్. నెక్స్ట్, when water falls from height, then the rise of temperature at bottom of waterfall. Rise of temperature at bottom of waterfall అంటే పై నుంచి కిందికి వాటర్ ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ ఫాల్ ఉంది. ఓకే, సమ్ హైట్, this height is h. Okay, this height is h. So T is equal to gh by js. మనకు తెలిసింది ఏంటంటే వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అవుతుంది. Q is equal to w by j. ఆల్రెడీ ఇక్కడ w by j ఎలా వస్తుందో తెలిసింది కదా. సో వాట్ ఈస్ వర్క్? ఈ కేసులో మనకు పైనుంచి కిందికి ఫ్లో అవుతుంది. సో పైనుంచి కిందికి పడుతున్నప్పుడు ఏ ఎనర్జీ ఉన్నట్టు? పొటెన్షియల్ ఎనర్జీ mgh by j. Unit mass. Let us consider unit mass. gh by j. Q can be written as Q written as అని కన్నప్పుడు కానీ
ఎంట్రోపీ అని ఉంటుంది. ds ఈజ్ ఈక్వల్ టు dq/t. dq/t, దిస్ ఈజ్ a ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. s into t is equal to q. s into t is equal to q. సో నేను q దగ్గర ఏం రాసుకోవచ్చు, s into t రాసుకోవచ్చు. అప్పుడు ts is equal to gh/j. s ఇటు వెళ్ళిపోతే t is equal to gh/js వచ్చింది. t is equal to gh/js. ఓకే, సింపుల్. అరే నెక్స్ట్ ఇది మీరు చేసేయండి. ఇది కూడా సింపుల్ ఉంటుంది. ఐటల్స్ ఫ్రమ్ విచ్ ఐస్ ఫాల్ ఆఫ్ 0 degrees Celsius, యూ కెన్ డూ ఇట్. ఓకే, నౌ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి. వర్క్ డన్ ఇన్ డిఫరెంట్ ప్రాసెస్. యూజువల్గా వర్క్ డన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం బాయిల్స్ లాలో, చార్ల్స్ లాలో పీవీ గ్రాఫ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ బాయిల్స్ లా. చార్ల్స్ లాలో వీటీ గ్రాఫ్ ఒకటి, పీటీ గ్రాఫ్ ఒకటి ఉన్నాయా. ఇదేంటంటే దిస్ ఇస్ వీటీ అండ్ దిస్ ఇస్ పీటీ. ఇవి రెండు కాదు వర్క్ డన్కి, ఇవి రెండు కాదు. పీవీ గ్రాఫ్ ఉండాలి వర్క్ డన్కి. సో ఈ పీవీ గ్రాఫ్లో దిస్ ఇస్ పీ, దిస్ ఇస్ పీ. ఇది దీని కింద ఏదైతే ఏరియా ఉందో, ఈ గ్రాఫ్ కింద ఏదైతే ఏరియా ఉందో, దిస్ ఏరియా ఇస్ ది వర్క్ డన్. దిస్ ఏరియా గివ్స్ ది వర్క్ డన్. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెస్. నేను ఫస్ట్ చెప్తాను. ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, పాలిట్రాపిక్ ప్రాసెస్. నేమ్స్ చూసి భయపడకండి, నేను మీకు క్లియర్ చేస్తాను కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ isobaric process. This is also called as constant pressure process. అంటే pressure constant, then volume is directly proportional to temperature. అర్థమైందా? వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, ఇప్పుడు ఇలాంటి కేసెస్లో వర్క్ డన్ ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ ఏంటి, ఇవి రెండే మనకి ఇంపార్టెంట్. సిలబస్లో కూడా ఉన్నాయి ఇవే. వర్క్ డన్ అంటే బేసిక్ ఫార్ములా ఇస్ PdV. dV అంటే ఏంటి, చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇప్పుడు ఒక బెలూన్ తీసుకున్నాం. ఓకే, బెలూన్ అనుకోండి ఇది. ఓకే, దిస్ ఇస్ ఏ బెలూన్. ఈ బెలూన్ లోపల ఎయిర్ ఉంది. ఇది నేను ఇంట్లో ఊదావు గట్టిగా. ఊది మధ్యాహ్నం 12 o'clock 1 o'clock అంటే హెవీ బయట బాగా వేడిగా ఉన్నప్పుడు దీన్ని బయటికి తీసుకెళ్తే దీని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లోపల ఉన్న గ్యాస్ ఎక్స్పాండ్ అయింది. అర్థమైందా? ఎక్స్పాండ్ అయింది. సో ఇప్పుడు బెలూన్ ఎంత వర్క్ చేసినట్టు అంటే ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ V2 - V1. అంటే వాల్యూమ్లో ఎంత చేంజ్ వచ్చింది, దిస్ ఇస్ ద వర్క్ డన్. సింపుల్. ఇంకో విధంగా చెప్పాలంటే, పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ తీసుకుంటే దిస్ ఇస్ ఇనిషియల్ పొజిషన్, ఇనిషియల్ వాల్యూమ్. పిస్టన్ నెక్స్ట్ ఇక్కడికి మూవ్ అయింది అంటే పిస్టన్ ఇలా బ్యాక్వర్డ్ మూవ్ అయింది. this is V2, and this is V1. okay, this area into this length gives me V1, this area into this length gives me V2. okay na, pressure which is constant. ఈ కేసులోనే PdV అని కాదు, అంటే మెకానికల్ స్టూడెంట్స్కి అయితే ఇది ఈజీగా అర్థమవుతుంది, బట్ మిగతా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి PdV. ఈ కేసులో pressure into V2 minus V1. This is work done in case of isobaric process. Okay, work done in case of isobaric process. And what is heat transfer? Basically ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట, dq is equal to du plus dw. ఫ్రమ్ దిస్ ఫార్ములా బుక్లో ఫైనల్ ఫార్ములాస్ ఇచ్చారు, కావాలనుకున్నాను చూడండి, లేకపోతే ఫైనల్ ఫార్ములాస్ చూసేయండి. ఓకే, దిస్ ఇస్ u plus w ఆల్రెడీ నాకు తెలుసు. వాట్ ఈస్ u, విచ్ ఈస్ mCV T2 minus T1, and this is plus this work. Heat transfer for in case of constant pressure. This is the derivation. ఎవరికైనా కావాలనుకుని చూసుకోండి. mCV T2 minus T1
పీ ఆఫ్ V2 మైనస్ V1 ని పీని లోపల మల్టిప్లై చేశాను, PV2 PV1. సపోజ్ దిస్ P2 అనుకున్నాం, P2 ఈజ్ ఈక్వల్ టు P1 కాబట్టి ఏదనుకున్నా నో ప్రాబ్లం కదా. P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT2, P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1 ఇలా రాసుకున్నాం. సో P2 మైనస్ T1 అండ్ Mని కామన్ తీస్తే M ఆఫ్ T2 మైనస్ T1 CV ప్లస్ R, CV ప్లస్ R. మనకు తెలుసుగా CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R అని. దెన్ CP ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ CV. సో R ప్లస్ CV నేను CPగా రాసుకున్నాను, MCP T2 minus T1, and this is equal to DH. DH change in enthalpy. So this is also called as isenthalpic process. Bits ki raavachu. Isenthalpic process. Which process? Isobaric process is also called as isenthalpic process. Next, isochoric or constant volume process. Constant volume process ante క్లోజ్డ్ కంటైనర్లో ఫ్లూయిడ్ ఉంది అంతే, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్, ఇంకా వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ఇది క్లోజ్డ్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ నేను హీట్ ఎనర్జీ ఇచ్చినా కానీ ఎక్స్పాండ్ అవుతుందా? ఫిక్స్డ్ ఇదంతా ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ కంటైనర్లో పెట్టేసి ఒక ఫ్లూయిడ్ ఉంచేసాను. నేను ఎంత హీట్ చేసినా ఇది ఎక్స్పాండ్ అవ్వగలుగుతుందా? సపోజ్ బెలూన్ ఉంది, హీట్ చేస్తే బెలూన్ డయామీటర్ పెరుగుతుంది, ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ expandable, కానీ దీని వాల్స్ ఎక్స్పాండబుల్ కాదు, సో ఇట్ కెనాట్ ఎక్స్పాండ్. సో ఇన్ ఐసోకోరిక్ కండిషన్ కేస్ వర్క్ డన్ విల్ బి ఈక్వల్ టు 0. ఆల్సో ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినంత అర్థమైందా? క్లియరా కాదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరేనా? ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రెషర్ directly proportional to temperature. Next, Q is equal to U plus W. U is mCV dt plus work is 0. So Q is equal to U. Okay, isochoric process or constant volume process or this is constant internal energy process, or it is constant internal energy process. Okay, next this is equals to mCV delta T. This delta T is equal to T2 minus T1. Next process is isothermal process. What is an isothermal process? Temperature is constant. చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్, ఎస్పెషల్గా మెకానికల్ స్టూడెంట్స్, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు అనుకుంటారు. హీట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది అంటే Q ఈజ్ 0 అనుకుంటున్నారు. కాదు, Q ఈజ్ ఉంది అంటే ఒక కంటైనర్లో ఫ్లూయిడ్ ఉంది, దీని టెంపరేచర్ కాన్స్టెంట్ హీట్ ట్రాన్స్ఫర్ లేదా? ఏమో, నేను హీట్ యాడ్ చేస్తున్నాను అంటే దీన్ని నేను వేడి చేస్తున్నాను, దీన్ని వేడి చేస్తుంటే పిస్టన్ పైకి మూవ్ అవుతుందేమో. అర్థమైందా? నేను హీట్ యాడ్ చేస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజ్ అవుతుందేమో. అర్థమైందా లేదా? ఓకే, టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ 0 అని అర్థం కాదు. క్లియర్? దెన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మామూలు బేసిక్ ఫార్ములాస్ PdV. ఐసోథర్మల్ ప్రాసెస్కి ఈక్వేషన్ ఏంటి? PV ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కదా. టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. So P can be written as C by V కదా. P can be written as C by V ఎందుకంటే dV ఉంది కాబట్టి in terms of V తీసుకొస్తున్నాం. So C dV by V. This is dW. Integrate on both sides. W is equal to C of ln from V1 to V2. This is from 1 to 2. 1 to which is equal to ln V2 by V1. Okay. What is this C? C is equal to PV. P ln V2 by V1. This can be P1 V1 or P2 V2 ln V2 by V1, or ఇలా కూడా రాసుకోవచ్చు P1 V1 ln P1 by P2, P1 V1, P2 V2 ln P1 by P2, because PV is equal to constant కదా, అంటే P1 V1 is equal to P2 V2.
P1 by P2 is equal to V2 by V1. సో అదే ఇక్కడ రాశాను, V2 by V1 ప్లేస్లో P1 by P2 పెట్టాను. ఇంకోటి P1 V1 ప్లేస్లో నేను MRT1 కూడా రాసుకోవచ్చు. యాజ్ T1 is equal to T2, T కాన్స్టెంట్ కాబట్టి సింపుల్గా నేను MRT ln P1 by P2 ఆర్ MRT ln V2 by V1 ఇలా ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, Q W వచ్చింది, ఇంకా Q కనుక్కోలేదు మనం. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయి Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W MCV dt ప్లస్ W. dt అంటే ఏంటి? జీరో. ఐసోథర్మల్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ టెంపరేచర్ జీరో కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు W. ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ట్రాన్స్ఫర్. ఏ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ వర్క్ ట్రాన్స్ఫర్ రెండు సేమ్ ఉంటాయి? ఈ సెట్ బిట్ రావచ్చు. ఏ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ వర్క్ ట్రాన్స్ఫర్ సేమ్ ఉంటాయి? ఇట్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్. W వాల్యూ ఏంటి చెప్పా కదా, ప్రీవియస్ చాలా రాపించాను, ఇన్ని ఫార్ములాస్ రాపించాను, వర్క్ డన్ ఫార్ములా. దీస్ ఆర్ ఆల్ వర్క్ డన్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అడియాబెటిక్ ప్రాసెస్. Adiabatic process. Adiabatic process is a process in which heat transfer is equal to zero. అంటే కంటైనర్లో ఫ్లూయిడ్ ఉందనుకో, ఆ కంటైనర్ని ఇన్సులేట్ చేస్తున్నాము. మన ఫ్లాస్క్ ఉంటుందా, పాలు పోసుకుంటారు, లైక్ కూల్ వాటర్ పెట్టుకుంటారు ఎక్కువసేపు టెంపరేచర్ రిటైన్ అవ్వడానికి. యాక్చువల్గా పర్ఫెక్ట్గా ఇన్సులేట్ చేయడం ఎవరి తరం కాదు, బట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ లెవెల్ బెస్ట్ హ్యూమన్స్. ఓకే, అలా పర్ఫెక్ట్గా ఇన్సులేట్ చేసి హీట్ని లోపలికి వెళ్ళనీయకుండా, లోపల ఉన్న హీట్ని బయటికి రానియకుండా చేసి ఇక్కడ దీంట్లో ఉన్న ప్రెషర్ అండ్ వాల్యూమ్ని వేరీ చేసే ప్రాసెస్సే అడియాబెటిక్ ప్రాసెస్. ఈ అడియాబెటిక్ ప్రాసెస్కి మిగతా అన్నిట్లాగే దీనికి కూడా ఈక్వేషన్ ఉంది, PV to the power of gamma is equal to constant. సో నేను గామా గురించి చెప్పలేదు మీకు. గామా ఈజ్ కాల్డ్ యాజ్ అడియాబాటిక్ ఇండెక్స్. ఓకే, గామా వాల్యూ ఎంత అంటే 1.4 ఫర్ డయాటమిక్ గ్యాస్. Cp/Cv ఈజ్ ఈక్వల్ టు గామా. ఓకేనా, ఇదంతా మెకానికల్గా అవసరం, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. గామా వాల్యూ 1.4 అండ్ ఇట్ ఈస్ Cp/Cv. Cp/Cv రేషియోనే గామా అంటాం. Cp/Cv అంటే ఏంటో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. PV to the power of gamma is equal to constant. Now, what is work done? What is work done? Work done is, what is basic formula of work done? PdV. Pressure into dV. Pressure name and రాసుకోవచ్చు నేను. Pressure can be written as C/V to the power of gamma. Okay, అలా రాసుకుంటే C/V to the power of gamma dV. This can integrate on both sides from 1 to 2, V1 to V2. This gives me V to the power of minus gamma plus 1 by V to the power of minus gamma plus 1 by minus gamma plus 1 from V1 to V2, which is equal to W12. This is equal to V to the power V2 to the power of 1 minus gamma minus V1 to the power of 1 minus gamma divided by 1 minus gamma, which is equal to, what is C? C in the PV to the power of gamma. So V1 to the power of gamma is equal to V2 to the power of 1 minus gamma minus V1 to the power of 1 minus gamma divided by 1 minus gamma. అంటే మీకు ఇది డెరివేషన్ బోరింగ్ ఉండొచ్చు, జస్ట్ డూయింగ్ క్విక్లీ. V1తో మల్టిప్లై చేసి ఫైనల్లీ నీకు V1 మైనస్ P2 డివైడెడ్ బై గామా మైనస్ 1 వస్తుంది. సో ఒక డెరివేషన్ ఎందుకు లేకుండా మీకు వర్క్ ఫ్రమ్ 1 to 2. This is the work done in case of adiabatic process. Okay, Q is 0 in adiabatic process. Next, polytropic లేదు కానీ తెలుసుకోండి అయిపోతుంది. Polytropic process, PV to the power of n is equal to constant. N can be anything. N can be 0, 1, infinity or gamma. Okay, here work done will be equal to P1 V1 minus P2 by n minus 1. Q వదిలేండి, అవసరం లేదు, ఇంత డీటెయిల్గా వెళ్ళండి. This is just brief about all the processes which you are having. ఓకేనా, దీని తర్వాత మీకు ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి చెప్తాను. ఇంటర్నల్ ఎనర్జీ is represented by U.
ఓకే, ఒక ప్రాసెస్లో నేను ఒక కంటైనర్ని సపోజ్ ఇలా ఒక కంటైనర్ ఉంది, పిస్టన్ అరేంజ్మెంట్, ఎంత ఫ్లూయిడ్ ఉంది ఇందులో, ఐఆమ్ సప్లై హీట్ ఎనర్జీ, నాకు ఇక్కడ నుంచి వర్క్ వస్తుంది కంప్లీట్గా ఒక ప్రాసెస్లో ఉన్న సైకిల్లో కాదు, ఒక ప్రాసెస్లో. అంటే పిస్టన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇలా వెళ్ళడానికి నేను హీట్ ఎనర్జీ సప్లై చేశాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ తీసుకున్నాం, మోస్ట్ జనరల్ కేస్ బెలూన్ తీసుకున్నాం. బెలూన్కి హీట్ యాడ్ చేయడం వల్ల ఇది స్వెల్ అవుతుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు నేను హీట్ ఎనర్జీ 10 జౌల్స్ ఇస్తే 10 జౌల్స్ ఆఫ్ వర్క్ అయిందా? 10 జౌల్స్ ఆఫ్ వర్క్ అయిందా? లేదు. ఒక ప్రాసెస్లో ఎంత హీట్ ఇస్తే అంత వర్క్ డెవలప్ అవ్వదు. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది గ్యాస్. దిస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. అర్థమైందా? ఇది సమ్ 8 జూల్స్ ఉండొచ్చు వర్క్ డన్. 2 జూల్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది ఫ్లూయిడ్ టు మేక్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్. అర్థమవుతుందా? ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు దాని మాలిక్యూల్స్ మూవ్మెంట్కి, బాండింగ్కి డిఫరెంట్ ఉంటాయి. ఇంటర్నల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, మాలిక్యులర్ ఎనర్జీ ఉంటుంది, మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. కైనెటిక్ ఎనర్జీ అంటే మాలిక్యూల్ మూవ్మెంట్స్, పొటెన్షియల్ ఎనర్జీ మాలిక్యూల్స్ హైట్ ఫ్రమ్ డేటమ్ అండ్ మాలిక్యులర్ అట్రాక్షన్స్. ఇది కెమిస్ట్రీ, నాకు అంత డీటెయిల్ నాకు తెలియదు. ఓకే, ఇలాంటివన్నిటి సమ్మే ఇంటర్నల్ ఎనర్జీ. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇన్ని జరుగుతాయి లోపల, ఫ్లూయిడ్ లోపల. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ విచ్ ఈజ్ ఈక్వల్ టు mCV డెల్టా T. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డెల్టా U. డెల్టా T రాస్తే డెల్టా U రాయాలంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఫస్ట్ బెలూన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేయకముందుకి, ఇంక్రీజ్ చేసిన తర్వాత లోపల ఏం చేంజ్ వచ్చిందో అది ఇది. లేదా ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ అంటే mCVT. ఓకే, ఈ CVCP ఏంటి అంటే నేను చెప్తాను ఇప్పుడు. CVCP ఏంటంటే, CV ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఒక క్లోజ్డ్ కంటైనర్ ఉంది, ఇందులో ఫ్లూయిడ్ ఉంది, దీన్ని నేను హీట్ చేసినప్పుడు దీని టెంపరేచర్ పెరుగుతుందా? పెరుగుతుంది. ప్రెషర్ పెరుగుతుందా? పెరుగుతుంది. వాల్యూమ్ పెరుగుతుందా? పెరగదు. వాల్యూమ్ ఎలా పెరుగుతుంది? ఇట్ ఇస్ అ కాన్స్టెంట్ వాల్యూమ్. చెప్పాను కదా, రిజిడ్ కంటైనర్. ఓకే, రిజిడ్ కంటైనర్ కాబట్టి వాల్యూమ్ పెరగదు, ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. అండ్ అలాగే ఇంకోటి తీసుకుందాం, ఇలా ఇంకోటి తీసుకుందాం. ఇలా దీని మీద ఒక బరువు పెట్టాను 100 న్యూటన్స్. దీనికి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చా. సో ఇప్పుడు ఇక్కడ నేను హీట్ ఇస్తే ఈ లోపల టెంపరేచర్ 1 డిగ్రీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎంత టెంపరేచర్, ఎంత హీట్ ఎనర్జీ ఫాలో, దట్ ఈస్ CV. ఓకే, హీట్ సప్లైడ్ at constant volume to increase temperature of unit mass of substance through 1 degree is called specific heat at constant volume. నా మాటలతో రాసుకోండి ప్లీజ్, నాకు దీంట్లో నేను అంత నీట్గా రాయలేకపోతున్నాను. ఓకే, నెక్స్ట్ హీట్ సప్లైడ్ at constant pressure, heat supplied at constant pressure, that amount of heat supplied at constant pressure to increase 1 degree temperature of unit mass substance is called as specific heat at constant pressure. ఓకే, అర్థమైందా? సింపుల్. అంటే ఈ ఫ్లూయిడ్లో 1 డిగ్రీ టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకురావడానికి ఎంత హీట్ సప్లై చేయాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. కాన్స్టెంట్ వాల్యూమ్ కండిషన్ తీసుకోవాలి, హీట్ యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేస్తున్నాను అది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ కండిషన్లో? నాకు 1 డిగ్రీ చేంజ్ రావాలి. ఇక్కడ కూడా కాన్స్టెంట్ ప్రెషర్ కండిషన్ తీసుకోవాలి, హీట్ యాడ్ చేయాలి, టెంపరేచర్ డిఫరెన్స్ చెక్ చేస్తూ ఉండాలి. 1 డిగ్రీ చేంజ్ రాగానే అప్పటికి 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ చేంజ్కి నేను ఎంత హీట్ ఇచ్చాను, దీనికి అంత హీట్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. యూజువల్లీ CP ఈజ్ గ్రేటర్ దెన్ CV అని రాసుంటారు. ఎందుకు రాసుంటారు అంటే మీరు జనరల్ కామన్ సెన్స్. ఈ కండిషన్లో నేను హీట్ సప్లై చేశాను, ఈ కేసులో హీట్ సప్లై చేస్తున్నప్పుడు ఓన్లీ ఫ్లూయిడ్ డైరెక్ట్గా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఈ కేసులో హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తుంది పిస్టన్ని. ఇక్కడ ఇది ఎక్స్పాండ్ అవ్వడానికి దీనికి ప్లేస్ లేదు, బికాస్ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ కంటైనర్. ఇక్కడ ఎక్స్పాండ్ కావాలి, టెంపరేచర్ ఇంక్రీజ్ కావాలి. ఇప్పుడు 1 డిగ్రీ చేంజ్ తీసుకురావడానికి
ఇందులో తక్కువ హీట్ సప్లై చేయాలా, ఇందులో తక్కువ హీట్ సప్లై చేయాలా? ఇందులో తక్కువ హీట్ సప్లై చేయాలి. తక్కువ హీట్ సప్లై చేస్తే 1 degree టెంపరేచర్ చేంజ్ కాన్స్టెంట్ వాల్యూమ్లోనే అవుతుంది వెన్ కంపేర్డ్ టు కాన్స్టెంట్ ప్రెషర్. అందుకనే 1 degree చేంజ్ చేయడానికి కాన్స్టెంట్ ప్రెషర్ కేసులో ఎక్కువ హీట్ సప్లై చేయాలి. కాన్స్టెంట్ వాల్యూమ్ కేసులో తక్కువ హీట్ సప్లైతోనే 1 degree చేంజ్ తెచ్చేస్తాం. అయిపోయిందా? క్లియరా? ఎఫ్సిపిసి కాన్సెప్ట్ అయిపోయింది. లైక్ ఎంట్రోపీ. ఎంట్రోపీ జనరల్ బేసిక్ డెఫినేషన్ డీప్ వెళ్ళకుండా disorderness of fluid, okay, and basically it is equal to ds is equal to dq by p. This is basic formula. And enthalpy is the sum of internal energy plus pressure energy, like pressure into volume. This is the enthalpy. Enthalpy is represented with h, entropy is represented with s. Okay, enthalpy entropy అయిపోయింది. Now last కి మీకు జస్ట్ చిన్నగా ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఇచ్చారు కదా, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హీట్ ఇంజిన్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హీట్ ఇంజిన్ బేసికలీ ఎఫిషియన్సీ అంటే ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకే, నేను జస్ట్ ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను ఇది గుర్తుండడానికి. ఇది వద్దనుకున్న వాళ్ళు ఇక్కడికే వీడియో ఎండ్ చేయండి. ఒక మెకానికల్ ఉంటే మీకు యూజ్ అవ్వచ్చు, చూడండి ఒకసారి. ఒక 2-3 minutes ఎక్కువ తీసుకోండి. సపోజ్ దిస్ ఇస్ రెఫ్రిజిరేటర్. రెఫ్రిజిరేటర్లో మనము రెఫ్రిజిరెంట్ని లోపల పంపిస్తాము, రెఫ్రిజిరెంట్ని అలాగే బయటకు తీసుకొచ్చి బయట కూడా సర్క్యులేట్ చేస్తాం. లోపల ఉన్నప్పుడు రెఫ్రిజిరేటర్ లోపల నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ అబ్జర్వ్ మేబీ Q2 అబ్జర్వ్ చేసుకుంటుంది. Q2 అనే హీట్ ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. బయటికి వచ్చి Q1 అనే హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అర్థమైందా? లోపల ఒక హీట్ ఎనర్జీని తీసుకొని బయట Q1 అనే హీట్ ఎనర్జీని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటే రిజెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ సేమ్ ఉంటుంది. రెఫ్రిజిరేటర్ ఆన్ చేయక ముందు వరకు. రెఫ్రిజిరేటర్ ఆన్ చేసిన తర్వాత లోపల కూల్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే లోపల నుంచి హీట్ తీసి బయటకు కొడుతుంది. రెఫ్రిజిరేటర్ బయటకు తీసేస్తుంది. ఎలా తీస్తుంది? రిఫ్రిజిరెంట్ తీస్తుంది. ఈ రిఫ్రిజిరెంట్ ఎలాంటి రిఫ్రిజిరెంట్ అంటే ఈవెన్ ఎట్ -3 degrees Celsius టెంపరేచర్లో కూడా ఇది వేపర్ స్టేట్లో ఉంటుంది. అలాంటి రిఫ్రిజిరెంట్. అర్థమైందా? ఈ మధ్యలో కంప్రెసర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇదంతా ఇప్పుడు వద్దు. అంటే నేను Q2 తీసుకుంటున్నాను, Q1 రిజెక్ట్ చేస్తున్నాను. ఇది ఇన్ కేస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. ఇన్ కేస్ ఆఫ్ హీట్ పంప్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్స్ తీసుకుంటాము. పవర్ ప్లాంట్స్ ఇక్కడ అంతా బాయిలర్, కండెన్సర్, టర్బైన్, పంప్ ఇలా అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ నేను కోల్ ఉంటుందా, కోల్ బొగ్గు Q1 హీట్ ఎనర్జీ ఇస్తాను. ఓకే, ఐ విల్ బి గెటింగ్ వర్క్ డన్ అండ్ Q2 రిజెక్ట్ చేస్తాను. ఓకే, Q2 రిజెక్ట్ చేస్తాను. వాట్ ఈస్ మై అవుట్పుట్? అవుట్పుట్ ఈస్ ద వర్క్. ఈ వర్క్ నేను జనరేటర్కి ఇస్తాను. జనరేటర్లో షాఫ్ట్ని రొటేట్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏవో ఉంటాయి, కాపర్ కాయిల్స్, కరెంట్ జనరేట్ అవుతుంది, ఏసీ కరెంట్. ఓకే, సో దిస్ ఈజ్ మై ఎక్స్టర్నల్ వర్క్ అవుట్పుట్. సో అవుట్పుట్ ఈజ్ వర్క్ అండ్ ఇన్పుట్ ఈజ్ మై Q1. సో వర్క్ అంటే ఇట్ ఈస్ అన్ ఎనర్జీ. Q ఈజ్ అన్ ఎనర్జీ, Q2 ఈజ్ అన్ ఎనర్జీ. అంటే Q1 లోపలికి వచ్చింది, Q1 కొంత అమౌంట్ Wగా కన్వర్ట్ అయింది, కొంత అమౌంట్ Q2గా బయటకు వెళ్ళిపోయింది. సో నేను Wని Q1 - Q2 రాసుకోవచ్చా? మనకు తెలుసు కదా, ఫర్ ఏ సైకిల్ సిగ్మా W ఈజ్ ఈక్వల్ టు సిగ్మా Q. సో ఉన్నది ఒకటే వర్క్, Q1 + Q2. అవునా? సో అర్థమైందా? Q1 + Q2 ఈజ్ ఈక్వల్ టు W. కానీ Q1 ఈజ్ యాడింగ్. Q1 అనేది హీట్ యాడ్ చేస్తున్నాం, Q2 అనేది హీట్ రిజెక్ట్ చేస్తుంది సిస్టమ్. అంటే ఇక్కడ నుంచి హీట్ బయటికి వెళ్తుంది, ఇక్కడ Q1 ఏమో హీట్ లోపలికి వస్తుంది. సో Q2 విల్ బి మైనస్, ఇట్ ఈస్ నాట్ ప్లస్. ఓకే, ఇట్ ఈస్ మైనస్. ఓకే, దెన్ దిస్ కెన్ బి రిటన్ యాస్ Q1 - Q2 డివైడెడ్ బై Q1. ఇప్పుడు దీన్ని 1 - Q2/Q1. This is my efficiency. If it is a reversible process from thermodynamics scale, it can be written as T2/T1. Okay, complete thermodynamics and heat మొత్తం అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ with your friends and in your groups. Clear?